సమాజం అభివృద్ధిలో ముస్లిం ఇమాములు మౌజన్ల ప్రాముఖ్యత ఎంతో ఉందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో సోమవారం చెంచుపేట అమరావతి ఫ్లాట్స్లోని మసీదులో తెనాలి నియోజకవర్గంలోని ఇమాంలు మౌజన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమాంలు మౌజన్ల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, వాటిని ఏ విధంగా అధిగమించాలి, సామాజికంగా వారు నిర్వహించాల్సిన పాత్ర అనే అంశాలను చర్చించారు. సమావేశానికి 30కి పైగా మసీదుల నుంచి ఇమాం మౌజన్లు హాజరయ్యారు. హాజరైన పెద్దలందరికీ ఇస్మాయిల్ బేగ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇమాం మౌజన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం నేటి ఈ ప్రపంచంలో వీళ్ళకు వస్తున్న అతి తక్కువ జీతాలతో అనండి లేదా వీళ్ళు పడుతున్న ఇబ్బందులను కానీ తెలుసుకొని వీళ్ళకు మనం ఏ విధంగా సహాయం చేయగలం ప్రభుత్వం ద్వారా తెలుసుకోవటం, అలాగే సామాజికంగా వీళ్ళ మీద ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోతే వచ్చే సమస్యలు ఏంటి, నిర్వహిస్తే వచ్చే ఉపయోగాలు ఏంది అని కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. అదేవిధంగా పిల్లల చదువుల కోసం, అదేవిధంగా ఏదైనా చిన్న తరహా వ్యాపారాలు చేసుకోవాలంటే రుణాలు ఏ విధంగా పొందాలి. రుణాలు అంటే ఇక్కడ వడ్డీ కాదండి, రుణం అంటే సబ్సిడీ, మనం తీసుకునే దానికన్నా తక్కువ ఇచ్చేదాన్ని సబ్సిడీ రుణం అంటారు. కాబట్టి అది మాట్లాడచ్చు. ఎందుకంటే ఇస్లాంలో వడ్డీ తీసుకున్నా ఇచ్చినా రెండు తప్పే కాబట్టి ఆ వడ్డీ అనే దాన్ని ఖండిస్తూ చెప్తున్నాను క్లారిటీ. వీటన్నిటి మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సమస్య మనం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ఎదుర్కొంటున్నామో, నార్త్ సైడ్ జరుగుతున్న విషయాలు, మసీదుల్లో కానీ మదర్సాల్లో కానీ ఇట్లా జరుగుతుంది అనేది మనం ఎక్కువగా దుష్ప్రచారాన్ని చేస్తున్నామో, అటువంటి దుష్ప్రచారాన్ని మనం ఏ విధంగా దాన్ని మనం ఖండించగలం, దానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇందులో అందరూ కూడా ఐకమత్యంగా ఒక విషయం చేద్దాము అని ఒప్పుకున్నారు. అది ఏంటంటే రాబోయే రోజుల్లో ముందు ఒక మసీదులో, మా మసీదు నుంచే ప్రారంభిస్తున్నాము, నెలలో ఒకరోజు ఎవరైతే ఇతర హిందూ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఉన్నారో వాళ్ళని మైక్ ద్వారా అనౌన్స్ చేసి మీరు మసీదుకి రండి అని మేము ఆహ్వానించడం జరుగుతుంది. మేము ఏ విధంగా దీని ఇస్లాంని ఫాలో అవుతున్నాము, ఏ విధంగా అమలు చేస్తున్నాం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య ఏదైతే గ్యాప్ సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతుందో దాన్ని తగ్గించాలి అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశము. సామాజికంగా ఇప్పుడున్న పరిస్థితులు అది కూడా అవసరం కాబట్టి దాని మీద కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు వస్తున్న ఇబ్బందులను ఏ విధంగా తొలగించాలి అనే దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇదంతా కూడా ఇంకా రాబోయే ఒక వారం 10 రోజుల్లో ఇప్పుడు ఇమాము మౌజన్లతో ఏ విధంగా అయితే నేను ఆత్మీయ సమావేశం నిర్వహించానో ఈ సమావేశం నిర్వహించడానికి మా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి అనుమతితో, అలాగే మా వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారి ద్వారా అనుమతి తీసుకొని మాత్రమే ఇది నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరైతే ముతవల్లీలు కమిటీలు ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి వీళ్ళకి చేయగలిగే మేలేంటి, వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటి, వీళ్ళకి మేలు చేయడానికి అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తీసుకొని వీళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలను ఒక ప్రాజెక్టు వర్క్ లాగా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద బహుశా ఇది మొట్టమొదటిసారి ఇలాంటి ఒక ప్రోగ్రాం చేయటం, అది మా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అయిన మా తెనాలికి చెందిన ఇస్మాయిల్ బేగ్ గారికే సాధ్యమైందని నేను తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి సమావేశం ఇప్పటి వరకు ఏ రోజు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇందులో ఇమాంల సమస్యలేంటో తెలుసుకోవడం జరిగింది, ముఅజ్జిన్ల సమస్యలేంటో తెలుసుకోవడం జరిగింది. సమాజంలో మా ముస్లింల వివాహాల విషయంలో జరుగుతున్న తప్పులు కానీ లేదా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అన్నీ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇమాంలకు ముఅజ్జిన్లకు ముస్లిం సోదరుల కోసం ఏమేమి చేయాలన్న ఒక తపన మా డైరెక్టర్ ఇస్మాయిల్ గారిలో ఉంది.